కేఎస్ ప్రసాద్ గారు, మీకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పండి, ఈ దేశంలో ఎక్కడైనా ఏ బిల్డింగ్ అయినా ఈ మధ్య కాలంలో చరిత్రాత్మకంగా నిర్మించిన పార్లమెంటు భవనమైన చదరపు అడుగు 12,779 రూపాయలతో నిర్మించడం జరిగిందా? ఇది ఇప్పుడు కడుతున్న అమరావతిలో కడుతున్నటువంటి శాశ్వత సచివాలయానికి సంబంధించినటువంటి లెక్కలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక సచివాలయం కట్టారు. దానికి చదరపు అడుగుకి 19,183 రూపాయలు అయింది. ముందు సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్, ఈశ్వర్ గారు. నమస్తే అండి. అంటే మనం ఇప్పటిదాకా మనం చరిత్రలో ఎవడైనా ఒక కాంట్రాక్టర్కి ఇల్లు కట్టరాన్ని ఇస్తే వాడు ఒక స్క్వేర్ ఫీట్కి ఒక రేట్ కోట్ చేస్తే నాకు తెలిసాడు బాత్రూంలో పెట్టే సామాన్లకి, ఇంట్లో పెట్టే వైర్లకి, చెత్త చెదారంకి అన్నిటికీ కలిపి వాడు రేట్ కోట్ చేస్తాడు. కానీ ఇది ఫస్ట్ ఎవర్ టైం వీళ్ళకి నచ్చినట్టుగా, ఎందుకంటే ఇది అమరావతి అన్నది నారాయణ గారి కళల సౌధం. ఆయన కళల సౌధవాన్ని సాకారం చేసుకోవడానికి పీపుల్స్ క్యాపిటల్ అని పేరు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎలా చేయొచ్చు దానికి మీరు చెప్తున్న 2,316 కోట్లే ఒక ఉదాహరణ. మీరు చెప్తున్న సోకాల్డ్ లిఫ్ట్లకి, కరెంటు వైర్లకి, ప్లంబింగ్ సామాన్లకి, ఈ చెత్త చెదారంకి ఎక్స్ట్రా డబ్బులు ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు. ఇది ప్రజలకి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రెరాకి సంబంధించిన వాళ్ళందరూ, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ దగ్గర కూర్చుని ఉంటున్నప్పుడు ఇలాంటి చర్చలు మొదలెట్టుకుంటే ప్రభుత్వం మీద నాకు తెలియకుండా ఒక ప్రెషర్ అక్యుములేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పటిదాకా కడుతున్న ప్రతిదానికి ఏ విధంగా కోట్ చేస్తున్నాం, ఇదేంటి ఈ అద్భుతం ఎక్కడి నుంచి సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం బేసిక్ కమ్యూనిటీస్, మీరు నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, అరే బాబు మాకు ఇవన్నీ ఇస్తున్నారు కానీ నాకు జాగ్వార్ కావాలి, లేదంటే ఇంకోటి ఈ ఫిన్లాక్స్ క్యాబుల్ కావాలి, ఇలాంటివన్నీ అంటే అరే ఎక్స్ట్రా నువ్వు వేసుకుని చావని చెప్తున్నాడు. దానికి మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలి. ఈ ప్రభుత్వమే ఎక్స్ట్రాలకు ఎందుకు పోతుందో ఫస్ట్ చెప్పమనండి. ఎందుకంటే ఇనీషియల్గా పోనీ ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చింది కాబట్టి చెలరైపోయి డబ్బులు ఎక్కువ పెంచుకుని వెళ్తున్నారు. కానీ ఇనీషియల్గా మీరు ఏ సామాన్లు వేయడానికి ఒప్పుకున్నారో చెప్పండి ప్రజలకి. ఇప్పుడు మీరు సరదా పడిపోయి జాగ్వార్లు, ఫిన్లాక్స్లు, ఇలాంటి పెద్ద పెద్ద కేబుల్లు, పెద్ద పెద్ద లిఫ్ట్ కోట్ చేస్తుంటారు. కోట్ చేస్తారు కదా. అసెంబ్లీ అన్నా అదే, హైకోర్టు అన్నా ఏం చీప్ గా కట్టేది కాదు కదా. ఎందుకంటే నేను ఫస్ట్ జిఏడితో కూర్చుని ఎల్ఎన్టీతోనూ, నెక్స్ట్ ఎన్సీసీ, ఈ షాపూర్జీ పలంజీ అగ్రిమెంట్స్ చూసుకున్నప్పుడు ఈ 1 to 4 ఉన్న టవర్స్లో ఎమ్యూనిటీస్ అన్ని ఇంక్లూడింగ్ లిఫ్ట్స్, కేబుల్లు, ఈ శానిటరీ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్గా ఈ 2,316 సంబంధించిన ఈ కొత్త లిఫ్ట్ల పథకం ఏంటి, ఈ కొత్త వైర్ల పథకం ఏంటి, కొత్త ప్లంబింగ్ సామాన్ల పథకం ఏంటి, ఇది ఎవరికి అర్థం కావట్లే. ఎందుకు ఈ మ్యాజిక్ చేయవలసి వస్తుంది? అంటే సచివాలయం 1-2 టవర్లకి 1,763 కోట్లు, సచివాలయం 3-4 టవర్లకి 1,545 కోట్లు ఇంక్లూడా అన్ని? నాకు తెలిసిన అవన్నీ ఇంక్లూడ్ అయ్యి కదా, ఎవరైనా అదే కదా ఇస్తారు. అదే కదా. ఫస్ట్ ఇప్పుడు నేనే మీరు ఒక ఎలాంటి వాడిని పిలిచి మీరు నెగోషియేట్ చేస్తారు. కరెంట్ వైర్ కూడా సిమెంట్ వర్క్ కోసం కాదు కదా. అలా కాదు కదా, సిమెంట్ పనులు అది వేరు కదా. అలా దానికి కాంక్రీట్ మిషన్లు తీసుకొచ్చి సిమెంట్ పోయమని చెప్పలే కదా. ఎన్సీసీ 2018కి 25కి వ్యత్యాసాలు ధరలే ఉన్నాయి. ప్రభుత్వం మారిందనా? 164 రాగానే వీళ్ళకి 2 యాంటీనాలు పైకి పెరిగాయి. 47,000 కోట్లు ప్రభుత్వ ప్రపంచ బ్యాంక్ రేట్లు ఏం మారలేదా? సిమెంటు, ఇసుక అయితే ఫ్రీయే కదా సార్. ఇప్పుడు సిమెంట్ పెరిగింది, డీజిల్ అలా కదండి. సిమెంట్ పెరిగింది, ఇసుక పెరిగింది, ఇవన్నీ చెప్పడానికి మాకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కావాలి కదా. ఇసుక ఫ్రీ, మీరే వచ్చారు, మళ్ళీ ఫ్రీ మీరే చెప్పారు మా ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుందని. ఎలాంటి వాడి లారీలు, ట్రాక్టర్లు లేవో ఎత్తుకుని రావడానికి ఉన్నాయి పక్కనే కదా కరకట్ట మంచి. అవును. సో ఇవాళ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర తవ్వేస్తేనే 100 కోట్లు గ్రీన్ ట్రిబ్యునల్కి డబ్బులు పెనాల్టీ కట్టారు. ఎలాంటి కూడా ఇంకొంచెం ఎక్కువ కడితే ఇంకో 100 కోట్లు కట్టండి. దాని బదులు 2,316 కోట్లు తగలబెట్టవలసిన దౌర్భాగ్యం లేదు కదా. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దోపిడీకి తెరలేపారు. 47,000 కోట్లు పూచీకత్తుతో ఒప్పిస్తున్నారంటే అది గ్రాంట్ కాదు బాబు, మన అత్త మీద పెనుభారం. మీరు ఎందాక చూపించారు చూడండి, ఏషియన్ మర్కంటైల్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, నెక్స్ట్ జర్మనీ కొలాబరేషన్ ఒకటి, ఏపీ, ఇవన్నీ ఇస్తున్నవన్నీ కలిపి 47,350 కోట్లు. ఈ 47,350 కోట్లు మీరు ఏం కట్టిపోతారో మాకు తెలియదు. కానీ వరల్డ్ బ్యాంక్ వాడు 5 సంవత్సరాలు ఎంత ఇచ్చాడో, ఎన్ఐడిబి వాడు ఏమి ఇచ్చాడో ఇవన్నీ పెట్టుకుని ఈ డబ్బులు మేమే ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో అప్పు తీర్చవలసింది ప్రజలు. ఈ కళల సౌదాన్ని నిజంగా మీరు అనుకున్నప్పుడు మీకు మళ్ళీ తెక్కరేగి ఇది టెంపరీ భవనాలు అనుకున్నారనుకోండి, మళ్ళీ మేమోడికి చెప్పుకొని సావాలి. గతంలో మేము ఏదో రామకృష్ణ అనుకుని కాలువ చేయి కూడా తీసుకోవడానికి గతంలో 3,000 కోట్లు ఇచ్చారు. 1,500 కోట్లు డ్రైనేజ్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో, 1,500 కోట్లతో ఓ సచివాలయం, సెక్రటరియట్ అన్నీ 3 కట్టేశారు అనుకున్నాం. ఇప్పుడు ఈ లెక్కలు చెప్తుంటే గుండె ఆగిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద సచివాలయం కట్టిన దానికి మీరు చెప్పిన 500 కోట్లు అంటే కేంద్ర ప్రభుత్వం చాలా క్రిస్టల్ క్లియర్గా 1,500 కోట్లు 3 శాశ్వత భవనాలు వస్తాయని ఇచ్చారు. అవును, కరెక్ట్. మేము కట్టిన పార్లమెంట్కి ధీటుగా ఇంచుమించి సచివాలయం కట్టుకున్న 500 కోట్లు దాటదని ఆ రోజు 1,500 కోట్లలో ఒక హైకోర్టుకు కానీ, సచివాలయానికి కానీ, యాజ్ వెల్ యాజ్
సెక్రటరీ ఈ అసెంబ్లీ భవనాలు టెంపరీ బిల్డింగ్స్ అవును, temporary బూడిదలో పోసినట్టేనా? అలా కాదండి, మనకు అప్పనంగా రూపాయి డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడకుండా వచ్చిన 1500 కోట్లతో కట్టిన 3 భవనాలు టెంపరీ అనేసి ఈ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి కట్టుకుంటే ఏం చేయాలి? ఇక్కడ రెండోది, ఎవడైనా సరే నా ల్యాండ్ నేను డెవలప్మెంట్కి ఇస్తే ఆ కంపలు కొట్టుకోవాలి, నీళ్ళు తోడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎలాంటి వాడికే కాంట్రాక్ట్ ఇచ్చారు, నీళ్ళు ఆడు తోడుకుంటారు, మా నారాయణ గారు తోడుతాడా? కాదు సార్, ఇప్పుడు ఆరు కట్టిన బిల్డింగే సగం తగలటి చచ్చింది, దాంట్లో నీళ్ళు వచ్చాయి మల్లం అనమాట. ఆ నీళ్ళు ఆడు తోడుకుని బిల్డింగ్ కడతారా, లేకపోతే నీళ్ళు నారాయణ గారు తోడితే ఆడు బిల్డింగ్ కడతారా? ఎవరు పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళే అంతా కాదు, ఈ నారాయణ గారు ఎందుకు ఈ లక్ష్మీపతి చేస్తాడు నాకు అర్థం కాదు. నీళ్ళు తోడుతాను, కంపలు కొడతానని ఉంటా అంటే టెండర్లు వెళ్ళడం, కంపలు కొట్టడానికి, నీళ్ళు ఇవ్వడానికి ఎందుకు ఇస్తాను? ప్రజలు తెలుసుకోండి ఈ విషయం. ఖచ్చితంగా ఎలాంటి వాడు నేను నీళ్ళు తోడనని ఏమన్నా మాకు అఫీషియల్గా ఇచ్చాడంటే చెప్పమన్నాడు సార్. ఇదేంటి సార్ ఇలా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయకుండా ఆయన కడతాడండి అలా డైఫ్రమ్ వాళ్ళు కట్టినట్టు. అది ఎక్కడికి వెళ్ళినా రాయి తగలట్లేదట, కింద భూమిలోకి ఎంత లోతుకి వెళ్ళినా సరే. ఇప్పుడు ఉదాహరణకి ఇలాంటి మొన్న వచ్చిన ఆ 14 లక్షల క్యూసెక్కులు లాంటిది ఏమైనా కృష్ణానదికి మళ్ళీ తగిలితే సింక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. పోనీ ఇవన్నీ వద్దు సార్, శాశ్వత రాజధాని అమరావతి గజెట్ ఎందుకు తీయారు మీరు? మాకెందుకు ఈ చెప్పలు? శాశ్వత రాజధాని అమరావతి గజెట్ తీయండి, కట్టండి, ఎవడు సరదాడు పడతాడు. వరకు లేదు. ఏది పార్లమెంట్ రేపు 2వ తారీఖు కూడా సభకు నమస్కారం మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నాయి, ఈ మధ్యలో వడబుల్లి పెడతారు. వస్తుందా ఈ సమావేశాలకి అయితే రాదు, లేనట్టేనా? లేనట్టే. ఏంటి కేంద్రంలో భాగస్వామిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కనీసం అప్పుడు భాగస్వామి, ఇప్పుడు భాగస్వామి. ఉత్తుత్తి బ్యాంక్ అంటారు ఇది. నీకు కేవలం అధికారం కావాలా? మీకు జీవితం ఎలా ఉంటుందంటే సార్, చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యం ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గర టీడీపీ దగ్గర ఉన్నటువంటి ఎంపీల సంఖ్య చాలా కీలకం కదా సార్ ఈరోజు. ఎవరికండి కీలకం? 11 స్థానాలకు రాజ్యసభ పార్లమెంట్కి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాంపన్సేట్ చేసి పడేసారు. వెళ్తేటో దూరుకోండి సార్, ఇది ఉత్తిత్తి బ్యాంక్ అని. మీకు 2 విషయాలు చెప్తాను. గతంలో బెయిల్ కూడా నీడ్ టు గెట్ ఎ బెయిల్ ఆన్ మెరిసీ ఆర్ మెరిట్స్ అని అడిగితే మెరిసీయే. ఇక్కడ కూడా అధికారం కావాలా లేదంటే రాష్ట్ర ప్రయోజనాలు కావాలంటే అధికారమే కావాలన్నారు, ఇలాగే ఉంటుంది. అంచేత మీకు అధికారమే పరమావధి అనుకున్న ఈ ప్రభుత్వానికి శాశ్వతంగా భవనాలు నిర్మిస్తామన్న నాకు అభూత కల్పనలో మొబలైజేషన్స్ అడ్వాన్స్ రూపంలోనూ, తర్వాత అనవసరంగా ఈ 2316 కోట్లు ఏదైతే అనవసరంగా ఎలా ఏంటి శానిటరీ దీనికి లిఫ్ట్లకి కరెంట్ వైర్లు అన్నది ప్రత్యక్ష దోపిడీ. ఇందులో నో సెకండ్ థాట్, నో కాంట్రవర్సీ. ఈ క్యాపిటల్ ఫైల్స్ అక్కడ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఏది పడితే అది రాస్తుంటే 2 నిమిషాలు క్రిస్టల్గిరిగా తెరుస్తుంటే దీని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు ఎవడను? తర్వాత ఇన్ని జరుగుతున్నాయి కదా సార్. ప్రజావాద్యం, ప్రజాధనం దుర్వినియోగం జరగబడుతుంది ప్రజాస్వామ్యంలోనే, ఎవడో ఎందుకు పిల్లి వేయట్లేదు సార్ దీని మీద? కరెక్ట్. ఇది ఖచ్చితంగా ఇది ప్రజావాద్యం వేయవలసిందే కదా సార్. ఇంత డబ్బులు ఇంత ఫినామినల్గా దుర్వినియోగపరుస్తుంటే మొబలైజేషన్ అడ్వాన్స్ రూపంలోనూ, తర్వాత చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఇచ్చిన కాంట్రాక్టర్కే మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ లిఫ్ట్ కట్టు, మళ్ళీ తొక్క కట్టు, తోటకూర కట్టు అంటే మళ్ళీ ఇప్పుడు 3ోసారి కనుక కర్మకాల ప్రభుత్వం వస్తే అప్పుడు మీరు కాంట్రాక్ట్లో కాంక్రీట్ వేసిన దానికి 10 రూపాయలు తక్కువ తీసుకున్నారని మళ్ళీ రీటెండర్ పిలిచి మళ్ళీ వీళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చి కాంక్రీట్కి కూడా డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చేలా ఉన్నారు. ఇది ఎక్కడంటే నాకు అర్థం కావట్లేదు. రైట్. పక్కనేమో వీళ్ళు అలకేట్ చేసిన డబ్బులకి ఇక్కడ 3-4 సచివాలయాలు కట్టుకోవచ్చు ఒక్కొక్క టవర్కిను. ఇక్కడేమో పార్లమెంట్ శాశ్వత భవనం కట్టుకుని శుభ్రం కలకలాడుతూ మీరు చెప్పిన ఎవరికి ఉపయోగపడిన రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడిన ఎంపీలు అందరూ అక్కడ కూర్చొని సమాధానాలు చెప్తున్నారు కదా, అక్కడ కూర్చొని ఇది మళ్ళీ డ్రగ్స్ తీసుకుని మరీ వెళ్తున్నారు దేవాలయం నడడానికి. మరి అలాంటివన్నీ మాట్లాడకుండా ఇవేంటండి నాకు అర్థం కదా. రైట్. డ్రగ్స్ అంశం కూడా మాట్లాడదానండి, దాన్ని కనుమరుగు చేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఆ టాపిక్ రాకుండా ఉండడం కోసం వాళ్ళు చాలా 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 నివారణ ఒకటి ఉంది, అన్ని రోగాలకు ఒకటి అని, అది వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ లో ఉంది. మీకు ఇది మాట చెప్తున్నాను సార్, క్యాపిటల్ అనే పేరు పెట్టి మన సెంటిమెంట్ ని రెచ్చగొట్టి అక్కడికి ఏదో నీకు నాకు ఇప్పుడు మనం ఈ విధంగా మాడితే అమరావతి ద్రోహులు అని ముద్రేస్తారు. ఎందుకు ద్రోహులను ముద్రేస్తున్నారు? అసలు ఈ డబ్బులు మీరు నేను కడుతున్న ట్యాక్సుల నుంచి వాళ్ళు దుర్వినియోగపరుస్తున్నప్పుడు ఎక్స్చెక్కర్కి ఎవరు సమాధానం చెప్తారని కదా ఆక్రందన. ఈ సమాధానం చెప్పవలసింది అకౌంటబిలిటీ వాళ్ళ దగ్గర లేనప్పుడు అకౌంటబిలిటీ చేయవలసింది కేంద్ర ప్రభుత్వం. అందుకే వాళ్ళ సుబ్బారెడ్డి గారు ఏంది ఈ అప్పులేంది మాకు జరుగుతున్న పంచాయతీ అని అడిగాడు.